రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. గుంటూరు జిల్లా కోర్టుకు వచ్చిన రఘురామకృష్ణరాజు తన కస్టోడియల్ టార్చర్ కేసులో స్టేట్మెంట్ ఇచ్చారు. న్యాయ సలహా కింద తులసిబాబుకు గత ప్రభుత్వం ₹1,00,00,000 ఇచ్చిందని, లాయర్గా నమోదు కాకుండానే డబ్బులు ఇవ్వడంపై సుప్రీంకోర్టుకు లేఖ రాస్తానని అన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. తులసిబాబుని 6/10/2020లో ఈయనకి ఒక ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు అవసరం వచ్చింది. ఆయన తులసిబాబుని ఇంకొక కిరణ్ అని ఇంకో అతన్ని లీగల్ అసిస్టెంట్స్ అని చెప్పి ఒక పేరు పెట్టి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఈ తులసిబాబు అన్న అతనికి ఈజ్ అడ్వకేట్ కాదు, లా చదువుకున్నంత మాత్రాన అడ్వకేట్ ఎవరు. సో అంచేత అడ్వకేట్ కానీ తులసిబాబుని తీసుకున్నందుకు సో అతన్ని ఎన్రోల్ చేయించారు. ఇప్పుడు 2021 నా కస్టడీ టార్చర్ అన్నీ అయ్యాక 2021 అక్టోబర్లో ఇక్కడ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేయించారు. బట్ ప్రాక్టీస్ చేయాలి, ఫర్ ఎగ్జామ్ ఒకటి రాయాలి ఏబిఎం అని. ఆ ఎగ్జామ్ రాయాల. అది 2023 మేలో ఆ ఎగ్జామ్ చేశాడు అతను. అప్పుడు దాకా కోర్టుకు వెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి లేదు అతను. 2021లో ఆయన ₹1,00,00,000 డబ్బులు కావాలి నా లీగల్ విచారణలకు వాటికి. అతను అపాయింట్ చేసినప్పుడు హైకోర్టులో ట్రయల్ అది కండక్ట్ చేయడానికి అవసరం ఉంటుందని అపాయింట్ చేశాడు. హైకోర్టులో ట్రయల్ ఉండదు, ట్రయల్ కోర్ట్స్లోనే జిల్లా కోర్టులోనే ట్రయల్ ఉంటుంది తప్ప హైకోర్టులో ట్రయల్ ఉండదు. సో ట్రయలే ఉండని హైకోర్టుకి ట్రయల్ కోసం తులసిబాబుని ఎంపిక చేసుకుని తర్వాత ₹1,00,00,000 డబ్బు అడిగినప్పుడు సుప్రీంకోర్టులో అడ్వకేట్ అండ్ రికార్డ్స్కి సీనియర్ అడ్వకేట్స్కి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఈయన అడిగిందే తడవగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ₹1,00,00,000 ఇచ్చింది. ఇక ఐపీఎస్ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయకుండా విచారణ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఏసీబీ విచారణ కూడా మొదలైంది అని నేను నిన్న ఆంధ్రజ్యోతిలో చదివా. మరి అయినా సరే సస్పెన్షన్ చేయలేదు. డిఎస్పీ స్థాయి వరకు ఆర్ అడిషనల్ ఎస్పీ నాన్ క్యాడర్ వరకు ఒక వీఆర్లు ఉంటాయి, ఐపీఎస్లకి వీఆర్ ఉండదు. సో ఇతన్ని ఉద్యోగం ఇవ్వకుండా ఖాళీగా పెట్టి జీతం ఇస్తున్నారు. ఇతను వెళ్ళి అక్కడ విదేశాల్లో అలా దుబాయ్ వ్యాపారం చూసుకుంటే అమెరికా వ్యాపారం చూసుకుంటే తిరుగుతూ గోల్ఫాడుకుంటున్నాడు. జీతం ఇస్తున్నారు, ఆ స్టాఫ్ అందరూ ఉంటారు. ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టారంటే ఆఫీస్కి వెళ్ళాల. ఇప్పుడు నా మెయిన్ కస్టోడియల్ టార్చర్లో ఏవన్నా అతను వాళ్ళు ఏదో స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడు పిలవాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఏమో ఉందనుకుంటే పోనీ తర్వాత పిలుస్తారు అనుకోవచ్చు. కానీ అతను ఇంకా ఉద్యోగంలో సస్పెన్షన్ కూడా చేయకుండా జీతం ఇస్తూ ఉంటే ఈ పాలన కంపెనీ వీళ్ళెవరో నోరెప్పట్లా. జగన్ 2.0 అంటూ చేసే వ్యాఖ్యలు ఉనికి కోసమే అన్నారు రఘురామకృష్ణరాజు. సో ఇప్పుడు మీరు ఇంటికి కూడా పీకలేరు అన్నదానికి మరి అతను అన్నమాట లేదా చూద్దాం. మరి పీకేలు ఎంట్రీగా మరి అతను పదవి పోతుందో ఏమవుతుందో చూద్దాం. ఏమోనండి, అది చట్టం చూసుకుంటుంది. జైలుకి ప్రభుత్వాలు పంపవు. బట్ మరి ఆయన ఏం చేసుకుంటారు చేసుకోండి అని చెప్పి చెప్పారు కదా. సంవత్సరాల తరబడి ఏదైనా మీ మీద దాడి చేయించాడు, అది ప్రత్యక్షంగా అన్ని ఆధారాలు చూపించారు కదా. ఇదేనా మరి చట్టానికి కొంచెం సమయం పడుతుంది. మరి ఇప్పుడు విచారణ అయితే జరుగుతుంది కదా. ఒంగోలు ఎస్పీ గారు స్పీడ్గానే విచారణ చేస్తున్నారు. సో మరి అవసరం ఏంటండి, అంటే ఎవరన్నా రాబోతు పెట్టుకుంటారా ఏంటి? అలాగే చెప్పాల్సింది మీడియా ద్వారా చెప్పాము. ఆయన మీడియాలో మాట్లాడింది ఆ అసెంబ్లీలో మీరు సమాధానాలు చెప్పుకోండి అని చెప్పినట్టుగా ఉన్నారు కదా. అలాగే మన మీడియాలో మాట్లాడింది ఆయన ఇంట్లో కూర్చొని చూసుకుని
మరి ఆయన వస్తారా రారా అన్నది ఆయన విచక్షణ వదిలేస్తారు.